అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి క్షేమదాయక, అనుభవపూర్వక, చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య పూర్వకాలం అయితే 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఎక్కువ శాతం మందిలో కనిపించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ వివిధ కారణాల రీత్యా తెలిసి తెలియక చేసేటువంటి అవగాహన రాహిత్యంతో, పొరపాట్లతో మరి ఈ మధ్యకాలంలో చిన్న వయస్సు నుంచే అంటే 25-30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళ నుంచి కూడా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతూ వాళ్ళు తెలిసి తెలియక విచ్చలవిడిగా, విచక్షణ రహితంగా, ఇష్టానుసారంగా ఆ నొప్పులకు సంబంధించినటువంటి మాత్రలు వాడుతూ తాత్కాలికంగా లబ్ధి పొందుతున్నారు. కానీ భవిష్యత్తులో వాటి వల్ల అనేక రకాల ఉపద్రవాలు ఎదురయ్యి ఇబ్బంది పెడతాయనేటువంటి విషయం చాలామందికి తెలియదు. అందుకోసమే వైద్యులు కూడా ఆ మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో కొన్నాళ్ల పాటు మాత్రమే ఆ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడమని చెప్పేసి సలహా ఇస్తుంటారు. కానీ చాలామంది మాత్రం వాళ్ళ ఇష్టానుసారం ఆ పెయిన్ కిల్లర్స్ వాడేటువంటి పరిస్థితి ఈ నాగరిక సమాజంలో ఉంది. మరి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకి ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి తటస్థపడతాయి. వాటిపై చక్కటి సదవగాహన కలిగి ఉండి వాటిని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి చాలా తేలిగ్గా బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఈ యొక్క సమస్యకి ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే, కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో దొరుకుతాయి. లేదా కరక్కాయలు అలాగే దొరికినప్పుడు కరక్కాయలు తెచ్చుకొని దంచి లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చులని 2 లేదా 3 రోజుల పాటు బాగా ఎండించేసేసి, అంటే నీడలో కానీ లేదా ఎండలో కానీ కాస్త వేయించేసేసి మెత్తగా చూర్ణం చేసి పెట్టుకొని ఒక 50 గ్రాములు కరక్కాయ చూర్ణం తీసుకోండి. అలాగే వాము దీన్నే ఓమము, అజవాయిన్ అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట. వామును వేయించేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి పౌడర్గా తయారు చేసుకొని ఆ పౌడర్ని ఒక 50 గ్రామ్స్ తీసుకోండి, అంటే 50 గ్రాములు తీసుకోండి. శొంఠి చూర్ణం, ఈ శొంఠి మనకి కొమ్మల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, చూర్ణ రూపంలో కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ శొంఠి చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. ఈ 150 గ్రాముల ఔషధాన్ని రోజు 2 సార్లు, ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, ఆహారానికి 15 నిమిషాలు లేదా ఒక అరగంట ముందు తీసుకోవాలన్నమాట. ఎలాగంటే ఉదయం పూట ఒక అర టీ స్పూన్, అంటే 2.5 నుంచి 3 గ్రాముల ప్రమాణంలో ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని తగినంత తేనెతో కానీ లేకపోతే 50 ml కాచి చల్లార్చినటువంటి నీళ్లు లేదా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో కలిపి తీసుకోవాలి. ఇదే పద్ధతిలో రాత్రిపూట కూడా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ యొక్క ఔషధము ఇంచుమించు 1 నెలకి సరిపోతుంది. మరి తర్వాత మరలా ఇదే పద్ధతిలో తాజాగా ఔషధాన్ని తయారు చేసుకొని దీర్ఘకాలం పాటు కూడా అవసరాన్ని బట్టి మనం ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి, పోటు, బాధ, సలుపు ఇలాంటివన్నీ కూడా చాలా త్వరగా తగ్గేందుకు ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి ఈ 3 పదార్థాలు చాలా చక్కగా ఉపకరిస్తాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ కరక్కాయల్లో అరబినో గెలాక్టాన్స్, కెఫిక్ యాసిడ్, అదేవిధంగా చెబిలిక్ యాసిడ్, పాలీసాకరైడ్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నట్లు పరిశోధనల ద్వారా కూడా తెలిసింది. ఈ ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు, అందులో కూడా ముఖ్యంగా అరబినో గెలాక్టాన్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి అన్నమాట. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అంటే మోకాళ్ళ నొప్పి అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉండడం వల్లనే ఆ యొక్క పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. మరి ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు ఆ భాగంలో IL-2, IL-6, ప్రోస్టాగ్లాండిన్స్, ఇదే విధంగా సైటోకైన్స్ అనేటువంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయన్నమాట. ఆ మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క పదార్థాలనే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. మరి ఈ పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు ఆ యొక్క పదార్థాల ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో పోటు, సలుపు, బాధ, అసౌకర్యము, తీపు ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఈ యొక్క అరబినో గెలాక్టాన్స్ ఉన్నటువంటి కరక్కాయలను మనం ఈ పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల ఈ యొక్క అరబినో గెలాక్టాన్స్
ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనే చెప్పినటువంటి ఈ యొక్క పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క ప్రభావాన్ని, వాటి యొక్క పనితనాన్ని, వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేసి మోకాళ్ళ నొప్పులను ఆరోగ్యవంతంగా స్వస్థతగా ఉంచేందుకు ఉపయోగపడతాయి అన్నమాట. అట్లే వాములో ఉన్నటువంటి ఈ థైమాలు, సాపనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క సమస్యకు చాలా చక్కగా సహకరిస్తాయి. ఈ థైమాల్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం కూడా ఏంటంటే ముఖ్యంగా రక్తనాళాలను వ్యాకోచపరిచేటువంటి గుణం ఉంది. ఎప్పుడైతే రక్తనాళాలను వ్యాకోచపరుస్తుందో అప్పుడు ఈ రక్తనాళాల్లో రక్తం సజావుగా ప్రవహించడం వల్ల ముఖ్యంగా మోకాళ్ళ భాగానికి మంచి రక్తము, చక్కటి రక్తము, పోషకతుల్యమైనటువంటి రక్తము ఆ భాగానికి చేరడం వల్ల ఆ భాగంలో తయారైనటువంటి చెడు పదార్థాలన్నీ కూడా మళ్ళా బయటికి త్వరగా వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్నమాట. చక్కటి పోషణ అంటే చక్కటి ఆక్సిజన్ ఆ భాగానికి అందుతుంది. అదేవిధంగా మరి చక్కటి పోషకాంశాలు కూడా అందడం వల్ల ఆ యొక్క భాగంలో ఉన్నటువంటి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి చాలా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే ఈ యొక్క థైమాలు, సాపనిన్స్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు కూడా రెండు కలిపి ఇందులో ఉండడం చేత ఇవి బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి. ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో జరిగేటువంటి ఆ యొక్క పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. అట్లే శొంఠిలో షాగోలు, జింజరాలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవి కూడా మరి నొప్పిని తగ్గించడమే కాకుండా నొప్పి వల్ల కలిగేటువంటి ఇతర బాధలను కూడా తొలగించేందుకు ఇవి చక్కగా ఉపయోగపడతాయి. మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా వాడుకుంటున్నాం కాబట్టి ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల ఔషధం మరింత శక్తివంతంగా పనిచేయడమే కాకుండా మోకాళ్ళ భాగంలో కండరాలు గట్టిపడడం ఉండేటువంటి పరిస్థితి తగ్గిపోవడమే కాకుండా కండరాల భాగంలో మంచి శక్తి వచ్చేందుకు, అదేవిధంగా ఎముకలకు మంచి శక్తి వచ్చేందుకు, కీళ్ళ భాగంలో మంచి శక్తి వచ్చేందుకు, అదేవిధంగా ఈ యొక్క కార్టిలేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు సైనోవియల్ మెంబ్రెయిన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట మోకాళ్ళ భాగంలో. ఆ సైనోవియల్ మెంబ్రెయిన్ నుంచి సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే మోకాళ్ళలో గుజ్జు తయారవుతుంటుంది. ఆ గుజ్జు బాగా ఉత్పత్తి అయినటువంటి గుజ్జు త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు, భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పులు మరింత త్వరగా తీవ్రతరం అవ్వకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క మూడు పదార్థాలు ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయి. చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.